3 స్టూడెంట్స్కి సర్ప్రైజ్గా స్కాలర్షిప్ ఇవ్వబోతున్నాం ఈరోజు. ఎవరో చూడండి. ప్రిన్సిపల్ గారికి నేను ఒకటే చెప్పా, బాగా చదివే 3 స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇద్దాం అనుకుంటున్నాం మేము. సో 3 స్టూడెంట్ని సెలెక్ట్ చేయండి అని చెప్పాం. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? చనిపోయారా? సింగిల్ పేరెంటా మీరు? ఇద్దరు చనిపోయారా? మీ పేరెంట్స్? డాడీ వర్క్ చేసేవారు సార్, రీసెంట్ గా చనిపోయారు. అయ్యో. అన్నయ్య చదువుకునేవాడు, మొన్న యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారు. అయ్యో. ఓకే. యాక్చువల్గా ఏంటంటే మీ 3 బాగా చదువుతున్నారని చెప్పేసి మీకు మీ నేమ్ సెలెక్ట్ అయ్యాయి అనమాట. ఓకేనా? సో మీ 3కి ఏంటంటే 1 ఇయర్ ఫీజు అయితే నేను పే చేస్తాను. ఓకేనా? మీకు పే చేసింది నేను కాదు, చిన్నారి అక్క అని చెప్పేసి అక్క బర్త్డే స్పెషల్ కింద వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి కట్టమని ఇచ్చారనమాట అమౌంట్. హ్యాపీ బర్త్డే చిన్నారి అక్క. నేను అనాథాశ్రమం కట్టించి ఏమైనా వృద్ధులు ఉంటే వాళ్ళని అలా బాగా చూసుకుంటా. వాళ్ళని బాగా చూసుకుంటా. సూపర్. నేను సెటిల్ అయిన తర్వాత ఇలా మీరు హెల్ప్ చేస్తాను. నా అలా హెల్ప్ చేస్తారా? ఓకేనా? కొత్త బట్టలు కొనుక్కున్నారు సంక్రాంతికి? ఇంకా లేదా? కొనుక్కోరా? ఎందుకు కొనుక్కోరు? మనీ ప్రాబ్లమా? అయ్యో. అచ్చే నాకు మీరు కొనుక్కోని అలా అనకూడదు. మీకు నచ్చినవి ఏమైనా బట్టలు కొనుక్కోండి. ఓకే. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. అచ్చే చెల్లి వద్దు.